యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల్లో విద్యార్థులకు 6 కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ సిద్ధమవుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 99 రోజుల కార్యాచరణను ఆ శాఖ రూపొందించింది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో 30,000 మందికి పైగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన ప్రణాళిక 99 రోజుల పాటు అమలు కానుంది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అందులో భాగంగా ఐటీఐ చదివిన విద్యార్థులకు 15 రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమంని చేపట్టారు. అది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఈ స్కీమ్ కింద మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో ఒక షార్ట్ టర్మ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ 6 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో వెల్డింగ్ కానీ, లైక్ ఫిట్టర్ వాళ్ళకేమో ఆటోమేషన్ మీద, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్ మీద, వెల్డర్కి అడ్వాన్స్డ్ వెల్డింగ్ మీద, ఇలా కొత్త కోర్సెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. 2 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. ఈ 2 వీక్స్లో వాళ్ళకి మంచి అడ్వాన్స్ టెక్నాలజీ మీద ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇప్పించాలని మా సంకల్పం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో మొత్తం 6 కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించనున్నట్లు తెలిపారు అధికారులు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. యంత్రాల ఆపరేషన్, ఆటోమేషన్, రోబో ఆపరేషన్, 2D అండ్ 3D ఫీచర్స్ లాంటి కొత్త కోర్సుల్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వివరించారు అధికారులు. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ 15 రోజులు ఉంటుంది. ఈ 15 రోజుల్లో సంబంధించినటువంటి సిఎన్సి బేసిక్ ఏదైతే కోర్స్ ఉందో ఆ బేసిక్ కోర్స్కి సంబంధించినటువంటి కాంటెంట్ అంతా కూడా మనం తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం దొరకడం కొరకే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని ఉపయోగించుకొని యూజ్ చేసుకొని ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నిటిని కూడా మనము వీళ్ళతో ఫిలప్ చేయాలని అనుకుంటున్నాము. ఇదే టైంలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో మరింత మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఈ కేంద్రాలు కీ రోల్ పోషించనున్నాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో యువతకు నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.